అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థులకు సంబంధించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అమెరికాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి జారీ చేసే వీసాలు ఎన్ని రకాలు? దీనికి సంబంధించిన మరింత సమాచారం అమెరికా నుంచి మా ప్రతినిధి అందిస్తారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వరల్డ్ వైడ్ ఉన్న యుఎస్ ఎంబసీస్ అన్నిటికీ ఏవైతే స్టూడెంట్ వీసాస్ ఉన్నాయో FMJ, ఈ స్టూడెంట్ వీసాస్ అన్నిటికీ ఏంటంటే ఈ స్కెడ్యూలింగ్ ప్రాసెస్, ఇంటర్వ్యూ స్కెడ్యూలింగ్ ప్రాసెస్ కంప్లీట్ గా స్టాప్ చేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అండ్ ఇది ఎప్పటి వరకు అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నారో ఈ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ కోసం ఆల్రెడీ బుక్ చేసుకున్న స్లాట్స్ అన్ని వ్యాలిడ్ ఉంటాయి. బట్ ఈ డెసిషన్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ యుఎస్ నేషనల్ సెక్యూరిటీకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల థ్రెట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ భావిస్తోంది. అండ్ అలాగే వీళ్ళ వల్ల ఈ యాంటీ సెమిటిజం అనేది ప్రమోషన్ కూడా జరుగుతుందని చెప్పి భావిస్తోంది. బట్ ఇంకోటి ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరి ఫేస్బుక్ అకౌంట్స్, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే ట్విట్టర్ అకౌంట్స్ ఇవన్నీ కూడా థరోగా వెరిఫై చేయడం జరుగుతోంది. అండ్ మనందరికీ తెలుసు మొన్న ప్రో పాలస్టీనియన్ ప్రొటెస్ట్స్ జరిగాయి ఇక్కడ. సో వీటన్నిటికంటే ఈ స్టూడెంట్స్ ఏమన్నా వాటికి లైక్స్ కొట్టారా, షేర్స్ చేశారా, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే థరోగా వెరిఫై చేస్తారు. ఆల్సో ఫ్యూచర్ లో కూడా వీళ్ళు వీసా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారన్నమాట. ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి వాళ్ళ సోషల్ మీడియా వెరిఫికేషన్ అనేది మస్ట్. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈ టెర్రరిజం యాక్టివిటీస్ కింద వస్తాయి. అంటే వాళ్ళు ఎలాంటి పోస్టులు షేర్ చేస్తున్నారు, ఎలాంటి ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అవన్నీ కూడా థరోగా వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఇక్కడ యుఎస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే కాలేజ్ కి వెళ్ళడం మస్ట్ అండ్ షుడ్. అండ్ అలాగే ఈ పార్ట్ టైం జాబ్స్ ఇలాంటివన్నిటి మీద కూడా నిఘా వేయడం జరుగుతుంది. ఆల్సో ప్రస్తుతం ఇప్పుడైతే అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కౌంట్ వచ్చేసి 1 మిలియన్ అనమాట. అండ్ వీళ్ళ వల్ల వచ్చే రెవెన్యూ వచ్చేసి 43.8 బిలియన్. సో డెఫినెట్ గా ఈ యుఎస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హాల్ట్ ఉందో, ఇప్పుడు ఏదైతే మనకి ఇవ్వట్లేదో స్లాట్స్, దీనివల్ల డెఫినెట్ గా ఈ యుఎస్ ఎకానమీకి అయితే హిట్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. బట్ దే రియలీ అంటే యుఎస్ గవర్నమెంట్ వాంట్ టు రియలీ క్లెన్స్ ద ప్రాసెస్ అనమాట. ఆల్సో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు సిన్సియర్లీ అంటే కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది, దాని తర్వాత అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుంది. అండ్ ఏంటంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ ప్రతిదీ ఎవ్రీ మైన్యూట్ థింగ్ విల్ బి కన్సిడర్డ్. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ.